వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీ రాజకీయాల గురించి, అలాగే మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా ప్రశాంత్ కిషోర్ స్పందించడం జరిగింది. అయితే ఆయన ఏం చెప్పుకొచ్చారు? ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయనవసరం లేదు. ఎందుకంటే అతని ట్రాక్ రికార్డ్ కావచ్చు, గతంలో 2019 ఎన్నికల్లో కూడా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఆయన యొక్క వ్యూహాలు బాగా పనిచేశాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి, దేశ రాజకీయాల్లో ఈసారి ఎవరు పీఎం పదవిని కూడా అధిష్ఠించుతారనే దానికి సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానికి సంబంధించి కూడా ఆయన కొన్నిసార్లు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు నిన్న ఎగ్జిట్ పోల్స్ విడుదలైనప్పటి నుండి కూడా ఆయన మరోసారి ఏపీ రాజకీయాలతో పాటుగా దేశ రాజకీయాలకు సంబంధించి కూడా, అంటే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి ఉండబోతుంది అనే దానికి సంబంధించి కూడా ఆయన మరోసారి కూడా స్పందించారు. అంటే ఆయన చెబుతూనే మరోసారి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దండి, అంటే ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా ప్రశాంత్ కిషోర్ ఇలా స్పందించారనమాట. అంటే దీని వెనక ఉన్నటువంటి అర్థం ఏంటి, ఆయన ఏం చెప్పారనేది కూడా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. అంటే కొందరు చేపట్టేటువంటి అనవసరమైనటువంటి రాజకీయ చర్చలు వింటూ మీ సమయాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని మీరు వేస్ట్ చేసుకోవద్దంటూ కూడా ప్రశాంత్ కిషోర్ గారు అయితే ప్రజలందరికీ కూడా సలహా అయితే ఇచ్చేశారు. అంటే నిన్న పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే, 100% అందరం కూడా చూసాం. అయితే ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఫలితాలు అంచనాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుకూలంగా వెలువడిన తర్వాత ఆయా సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించి ఆయన ఎక్స్లో తొలిసారిగా కూడా స్పందించారు ప్రశాంత్ కిషోర్ గారు. ఈసారి ఎప్పుడైనా ఎన్నికలు కావచ్చు లేదా రాజకీయాలపైన చర్చలు జరుగుతుంటే అవన్నీ కూడా బోటకపు జర్నలిస్టులు, నోరు పారేసుకునే రాజకీయ నాయకులు, అంటే నోరు పారేసుకు పడిపోయేటువంటి రాజకీయ నాయకులు, అంటే ఫేక్ జర్నలిస్టులు, లేదా బోటకం అంటే ఫేక్ అన్నమాట. ఫేక్ జర్నలిస్టులు కావచ్చు, నోరు పారేసుకు పడిపోయేటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, స్వయం ప్రకటిత సోషల్ మీడియా మేధావులు అని చెప్పుకునేటువంటి పనికిమాలిన విశ్లేషకుల పైన కూడా మీ సమయం ఏదైతే ఉంటుందో దాన్ని, అంటే మీ టైం ఏదైతే ఉంటుందో దాన్ని మీరు వేస్ట్ చేసుకోవద్దండి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అది ప్రజలకు కూడా ప్రశాంత్ కిషోర్ గారు సలహా అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ ఈ సార్వత్రిక ఎన్నికల్లో మనం కనుక చూసినట్లయితే బీజేపీ పార్టీకి 300కు పైగా సీట్లు సాధిస్తుందనేసి కూడా ప్రశాంత్ కిషోర్ మొదటి నుంచి కూడా చెబుతున్న సంగతి మనందరికి తెలిసిందే. అయితే ఇటీవల కూడా ఆయన చేసినటువంటి ఎక్స్ పోస్టులో తన అంచనాల్లో ఎలాంటి మార్పు ఉండదనే ఒక ఉద్దేశాన్ని కూడా ఆయన కనిపించింది. కానీ కొన్నాళ్ళ క్రితం ఒక ఇంటర్వ్యూలో కూడా ప్రశాంత్ కిషోర్ గారు గతంలో చేసినటువంటి అంచనాలు తలకిందులైన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఆ క్రమంలోనే జర్నలిస్టులకి అటు ప్రశాంత్ కిషోర్కి మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది ఆ ఇంటర్వ్యూలో. అటువంటి నేపథ్యంలో ఆయన ప్రత్యర్థులకు సవాల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. అంటే నిరాశలో కూరుకుపోయినటువంటి వారికి ఒక సలహా ఇచ్చారు ఇప్పుడు ఆయన, అంటే ప్రశాంత్ కిషోర్. అంటే జూన్ 4న మీ గొంతు తడారిపోకుండా నీళ్లు దగ్గర పెట్టుకోండి. అంటే కొంతమంది పాపం అనుకో ఉంటారు కదా, ఈ పార్టీయే గెలుస్తుందని కొంతమంది, లేదా వైసీపీ గెలుస్తుందని వైసీపీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇటు పక్క టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అటు నాయకులు కావచ్చు, అభిమానులు, పార్టీ శ్రేణులు కావచ్చు, అటు ప్రతి పార్టీకి సంబంధించి వాళ్ళు మేము గెలుస్తామనే ఒక అంచనా అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మీరు తప్పనిసరిగా మీరు నిరాశతో కూరుకుపోకండి. మీకు ఒక సలహా ఇస్తున్నాను, జూన్ 4వ తేదీన మీ గొంతు తడి ఆరిపోకుండా నీళ్లు దగ్గర పెట్టుకోండి, అంటే తాగడానికి అని కూడా ఎద్దేవి చేశారు. ఎందుకంటే 2021లో వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మెజార్టీ సాధిస్తుందని ఆయన వేసినటువంటి అంచనా ఏదైతే ఉందో అది నిజమైందని ఈ సందర్భంగా కూడా ఆయన గుర్తు చేశారు. అలాగే
ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షాక్ ఇవ్వబోతున్నాయని కూడా ఆయన జోస్యం చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన అటు ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి లేదు, టీడీపీకి లేదు, అంటే ఆయన వ్యూహాలు ఏవి కూడా ఉపయోగించుకోలేదు. ఇక్కడ ఎన్డీఏ కూటమి భారీ సీట్లను కూడా సాధిస్తుందని కూడా పేర్కొన్నారు. ఇక దేశవ్యాప్తంగా తూర్పు దక్షిణ భారతదేశంలో బీజేపీకి సీట్లు కావచ్చు, ఓట్ల శాతం కావచ్చు, ఆ రకంగా కూడా ఓట్ల శాతం పరంగా కనుక మనం చూసినట్లయితే అవన్నీ కూడా గణనీయమైనటువంటి పురోగతిని కూడా కనబరుస్తుందనే విషయాన్ని కూడా తెలియచేశారు. అంతేకాకుండా బీజేపీకి అంటే బీజేపీ పార్టీని అడ్డుకునేందుకు ప్రతిపక్షానికి అవకాశాలే ఉండవనేసి, అంతేకాకుండా బద్ధకం తప్పుడు వ్యూహాలతో వాటిని కాలదన్నుతున్నారనేసి కూడా రాజకీయ విశ్లేషకుల్ని ఉద్దేశించి కావచ్చు, తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళని ఉద్దేశించి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ప్రశాంత్ కిషోర్ గారు ట్రాక్ రికార్డు కావచ్చు, ఆయనకి ఎక్కువగా 98% సక్సెస్ రేటు ఉన్నటువంటి టాప్ 1లో ఫస్ట్ ప్లేస్లో కూడా ఉన్నారు. సరే, అటువంటి వ్యక్తి మనం చూసాం 2019 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ఆయన ఎటువంటి వ్యూహాలు రచించారు, ఏమేమి చేశారనే విషయం కూడా మనందరికీ తెలిసిందే, చూసాం కూడా. ఆ రకంగా కూడా ఆయన అధికారంలోకి రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుంది, దానికి గల కారణాలను కూడా ఆయన విశ్లేషించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ సంక్షేమం తప్ప అభివృద్ధిని గాలికి వదిలేశారు. సంక్షేమం అంటే డబ్బులు ఇచ్చినంత మాత్రాన ప్రజలు అలా అభివృద్ధి వద్దనుకొని ఎవరు అనుకోరు. కాబట్టి ప్రజలు సంక్షేమంతో పాటుగా అభివృద్ధిని కూడా కోరుకుంటారు. ఇలా ప్రతిదీ డబ్బులు అంటే అప్పు చేసి డబ్బులనంతా కూడా పనిచేస్తున్నారు. ఈ రకంగా చేయడం వల్ల 100% ప్రభుత్వం అంటే ఎన్ని రోజులు నడుస్తుంది? అందుకనేసే అనేక సమస్యలతో, అందుకే రాజధాని నిర్మాణం కాలేదు, రోడ్లు బాగలేవు, ఆయన ఇచ్చినటువంటి మద్యపాన నిషేధం చేయలేదు, అలాగే సిపిఎస్ రద్దు, ఇలాంటి కొన్ని కారణాలు ఏవైతే ఆయన హామీలో పేర్కొన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అందులో నవరత్నాలు మాత్రమే చెప్తున్నాడు. అందులో కూడా అనేక వాటిల్లో కూడా కోత విధిస్తూ ప్రజలందరూ కూడా సంక్షేమం పేరుతో వాళ్ళందరూ కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఎక్కడా కానీ అభివృద్ధి లేకుండా ఉండడంతో సంక్షేమమే అంతా ఆయన గెలిపిస్తుందని ఒక భ్రమలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు బతుకుతున్నారనే ఒక ఉద్దేశాన్ని కూడా ప్రశాంత్ కిషోర్ గతంలో చెప్పారు. అందు కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవరి మాట వినరు అనే ఒక ఉద్దేశాన్ని కూడా చెప్పుకొచ్చారు. అందుచేతనే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అనే ఒక పేరుతోనే ముందుకు వెళ్తున్నారు. కాబట్టి 100% సంక్షేమంతో పాటుగా 100% అభివృద్ధి కూడా ఉండాలి. అటువంటిది లేకపోతే ఏ ప్రభుత్వాలైనా సరే 100% ప్రజలు ఆ ప్రభుత్వాల్ని గద్దెదించేటువంటి అవకాశం ఉందనే ఒక ఉద్దేశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇదంతా నిజమా కాదా అనేది కూడా మరొక 2 రోజుల్లో మనకు తెలిసిపోతుంది. ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినటువంటి విషయాలు 100% నిజమవుతాయా లేదా అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం అంటే ఈ వీడియోని తప్పనిసరిగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి. కాబట్టి తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.